ఎవరో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఈ చాట్ల వాసు అనే అతన్ని కొట్టి వెళ్లిపోయారు అని వాసు యొక్క తల్లి మాకు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ని ఫస్ట్ లో తొలుత 324 అంటే సింపుల్ అట్ట కింద అన్నమాట. అట్ట కింద కేసు నమోదు చేయడం జరిగింది. చేసి దాన్ని మన రూరల్ ఇన్స్పెక్టర్ అయిన రాజేశ్వరరావు గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఏం తెలిసిందంటే అదే గ్రామానికి చెందిన మందా మధు అనే అతను ఈ వీళ్ళిద్దరి మధ్యన రైవల్రీ ఉందా అంటే వీళ్ళు దూర బంధువులు కూడా అవి ఉండొచ్చు, వీళ్ళ మధ్యన రైవల్రీ ఉందా. ఈ ఎవరైతే మధు ఉన్నాడో మధు గతంలో ఆ గ్రామానికి సర్పంచ్ కూడా చేసి ఉన్నాడంట. వీళ్ళకి ఏదో డిస్ప్యూట్స్ ఉన్నాయి. తర్వాత ఆ డిస్ప్యూట్స్ ఎంక్వైరీ చేస్తే ఆ రోజు తక్షణం జరుగుతున్న కారణం ఏంటంటే జనార్దన్ అనే ఒక అతను కొన్ని మేకల్ని చాట్ల వాసు అనే అతనికి మేపుకుంటానికి ఇచ్చారంట కొన్నాళ్ళ పాటు. ఆ మేకల తర్వాత మీరు మేపుకున్న తర్వాత మాకు ఇచ్చి వెనక్కి ఇచ్చేయమనే క్రమంలో వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత వీళ్ళు మేము మేకలు మాత్రం ఇస్తాం, మేకలు పుట్టిన పిల్లలనే మేము మీకు ఇవ్వము అని చెప్పి అన్నారంట. ఆ విషయంలో జనార్దన్ వాసుకు మధ్యన కొంచెం తేడా వచ్చి వాళ్ళు మేకలు ఇస్తలేదని చెప్పి ఈ జనార్దన్ అనే అతను ఈ మధు అనే అతని ఆశ్రయించి అతని దగ్గర వెళ్ళి ఈ విధంగా ఏం చేస్తున్నాడు మీ వాడు అంటే వీళ్ళు కొంచెం అతనితో చెప్పి ఆ మేకలతో పాటు మేక పిల్లల్ని కూడా మాకు ఇప్పించండి అని చెప్పి ఏదో వాళ్ళకి మాట్లాడలేరంట. ఆ విషయం మీద ఏంటంటే ఏదో ఇతను మధు అతను అడిగాడని ఆ రోజు తక్షణం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఎవరైతే మృతున్నాడో వాసన అతను ఏదో దిగ్ చేసి అతను ఏదో తిట్టాడని దాని మీద ఇతని మీద రివెంజ్ తీర్చుకోవాలని ఉద్దేశంతో ఏంటంటే అతను ఆ రోజు రవిచంద్ర అనే అతను 10వ తేదీన ఇతని దగ్గర పంపించి ఇతన్ని బండి మీద తీసుకెళ్లి అక్కడ బ్రాంచ్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళినట్టు. ఆ బ్రాంచ్ షాప్ దగ్గర వీళ్ళు డిగ్ చేసిన తర్వాత ఎవరైతే రవిచంద్ర ఉన్నాడో ఆ సర్వీస్ రోడ్డు కొంచెం దూరంగా బ్రాంచ్ షాప్ నుంచి దూరంగా తీసుకుపోయినట్టు మధు పంపించిన ఇద్దరు కుర్రోళ్ళు వచ్చేసి ఇతన్ని మన మంచం కోళ్ళు ఉంటాయి కోయికారు అలాంటి ఆడితో కొట్టి పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ పడి ఉన్న తర్వాత ఈ సమాచారం మేరకు ఎవరైతే పబ్లిక్ అతన్ని గమనించేసి తర్వాత వాళ్ళ అమ్మకి ఇన్ఫార్మ్ చేస్తే తర్వాత తీసి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అతను స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ అమ్మ స్టేట్మెంట్ ఇచ్చింది. అప్పుడు దాని మీద కేసు కట్టారు. 13వ తేదీన 324 300 అంటే యత్నం కింద దీన్ని కేసును మార్చి దర్యాప్తు ప్రారంభించారు. మందా మధుని నిన్న సాయంత్రం మన సిఐ గారు అరెస్ట్ చేశాడు. మందా మధుతో పాటు అతను ఎవరైతే ఇద్దరు పంపించే వాళ్ళు ఒకరిని పసుపులేని గణపతి వాళ్ళిద్దరు కూడా నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. చేసి వాళ్ళ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్లు కూడా చేస్తే వీళ్ళు ఏదో చెప్పుకొచ్చారు ఇలా అతను సంపాదన ఉద్దేశంతో ఏదో చేశారని చెప్పి మెయిన్ ఎవరైతే ప్లాన్ చేశాడో మందా మధు అతను యొక్క స్కెచ్ అన్నమాట ఇదంతా కూడా. పసుపులేని గణపతి మరియు దేవరపల్లి నవీన్ వీళ్ళిద్దరు కుర్రని ఏది చేసుకుని వాళ్ళిద్దరి ద్వారా చేయాలని చెప్పి వాళ్ళిద్దరు పంపించాడు. వాళ్ళు మనకి గణపతి మందా మధు నిన్న సాయంత్రం అరెస్ట్ అయ్యారు. ఇంకా మనకి నవీన్ అనే కుర్రోడు అరెస్ట్ కావాల్సి ఉంది. గాయాలతో ఫస్ట్ 324 దాని తర్వాత 307 కేసు. దాని తర్వాత అతను వైల్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ నెల్లూరు చనిపోయిన తర్వాత అంటే 17వ తారీఖు నాడు రాత్రి చనిపోయిన తర్వాత అక్కడి నుంచి డెత్ ఇంటిమేషన్ వచ్చింది మాకు. ఆ డెత్ ఇంటిమేషన్ మేరకు మళ్ళీ రూరల్ సిఐ గారు ఆ కేసుని 307 కేసుని 302 కేసు అంటే మర్డర్ కేసుగా మార్చాడు. మర్డర్ కేసుగా మార్చి దర్యాప్తులో భాగంగా నిన్న సాయంత్రం వాళ్ళతో అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఏంటంటే వాళ్ళు నేరానికి ఏదైతే ఉపయోగించారో కారును కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఉపయోగించిన చెక్క దాంతో కొట్టారో దాన్ని కూడా సీజ్ చేస్తడం జరిగింది. వాళ్ళని నేను అరెస్ట్ చేసాము. ఇప్పుడు వీళ్ళని రిమైండ్ నిమిత్తం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నాము. ఈ పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇలాంటి సొసైటీలో నేరాలు జరిగితే ఇంటి బస్సులో టార్గెట్ చేస్తానికి లేదు. వీళ్ళందరి మీద కూడా మేము రౌడీ షీటింగ్ చేస్తాము. కుటుంబ తగాదాలను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మనుషులు చంపేంత స్థాయికి ఎత్తడం అనేది చాలా దారుణం. ఇది ఇలాంటి నేరాలకు పాల్పడే వాళ్ళ మీద మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మన పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ప్రజలకు మేము సందేశం ఇస్తున్నాం. అందమైన పెళ్లి అద్భుతమైన షాపింగ్ శుభమస్తు షాపింగ్ మాల్ సంబరాల పెళ్లి సంతోషమైన షాపింగ్ శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్ ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.